హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్ నమోస్తుతే. శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజలను కావించుకోబోతున్న ఏ పథకమైనా సరే అఖండ జ్యోతిలాగా వెలుగొందుతుంది. మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అది ఆయన వరవడి వేద మంత్రోచ్చరణల మధ్య అఖండంగా జ్యోతి ప్రజలను కావించుకున్నాం. అతిథులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్న మరొకసారి. హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 799 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది. ఆరంఘర్ చౌరస్తా నుంచి జూ పార్క్ వరకు 6 లేన్లలో 4.08 కిలోమీటర్ల పొడవు 23 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత నగరంలో రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదేనని చెప్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా బెంగళూరు హైవే నుంచి నగరంలోకి మార్గం మరింత సుగమం కానుంది. శివరాంపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగనుంది. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పటి వరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. 37వ ప్రాజెక్టుగా ఆరంఘర్ ఫ్లైఓవర్ కాసేపట్లో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 799 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్ ను నిర్మించింది. ఆరంఘర్ చౌరస్తా నుంచి జూ పార్క్ వరకు 6 లైన్లలో 4.08 కిలోమీటర్ల పొడవు 23 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత నగరంలో రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదేనని చెప్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా బెంగళూరు హైవే నుంచి నగరంలోకి మార్గం మరింత సుగమం కానుంది. శివరాంపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగనుంది. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో భాగంగా ఇప్పటి వరకు 36 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. 37వ ప్రాజెక్టుగా ఆరంఘర్ ఫ్లైఓవర్ కాసేపట్లో అందుబాటులోకి రానుంది.